దళిత నాయకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపేసిన తర్వాత కనీసం అంత్యక్రియలకు కూడా ఎలవ్ చేయని పరిస్థితి ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా విషయాన్ని తెలుసుకొని ఆ ఫ్యామిలీని పరామర్శించారు. ఆ ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేశారు. ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేసిన ప్రతి ఒక్కరు ఏ పార్టీలో ఉన్నాడో సార్ మీరు చూడండి. రాష్ట్రాన్ని కుదిపేసిన రామచంద్రపురం శిరోమండలం కేసు, దానిలో శిక్ష పడిపోయిన స్వామి త్రిమూర్తులు గారు ఏ పార్టీలో ఉన్నారు? వైసీపీ. అలాగే ఒక దళిత డ్రైవర్ని చంపి ఆ శవాన్ని తీసుకెళ్లి గర్భిణి అయిన వాళ్ళ భార్య బారేసి నీ దిక్కున్న చోటు చెప్పుకో అని చెప్పిన అనంతబాబు ఏ పార్టీలో ఉన్నాడు? అదే వైసీపీ పార్టీ. సీతానగరంలో ప్రసాద్ అనే ఒక దళిత యువకుడికి శిరోమండనం చేసి రాష్ట్రపతి కూడా స్పందించారు, ఒక కేసు పెట్టండి అన్న సరే పెట్టకుండా అందులో ఉన్న నిందితుడైన జగ్గంపూడి రాజా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీ పార్టీ. డాక్టర్ సుధాకర్ గారి విషయం ప్రపంచం అంతా స్పందించింది. ఓ డాక్టర్ అంత దారుణంగా పిచ్చోడి చేసి అమ్ముతారని. దానికి కారణం అక్కడ లోకల్ ఎమ్మెల్యే పెట్ల ఉమా గణేశ్వర సంథింగ్ పేరు ఉంది. అతను ఏ పార్టీలో ఉన్నాడు? అదే వైసీపీ పార్టీ. రావులపాలెంలో అంబేద్కర్ గారి ఫోటో ఇంగ్లీష్ ప్లేట్ల మీద వేస్తారా అని ప్రశ్నించిన కారణంగా 18 మంది దళిత యువకుల్ని నిష్కారణంగా తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించిన చెట్ల జగ్గిరెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? అదే వైసీపీ పార్టీ. దళితుల మీద నేరాలు చేసిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద పదవులు ఇచ్చాడు జగన్ రెడ్డి. ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలే కదా. అయినా కూడా పార్టీలో ఉన్న కొంతమంది గొర్రెలకి ఇది అర్థం కాదు. గొర్రె కషాయం ఉండే నమ్ముతుంది అంటే అది ఏదో సామెతం అనుకున్నాను.